హామీలను ఎగవేసిన రేవంత్ సర్కారుపై ఆశా వర్కర్లు బగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఫిక్స్డ్ జీతాలు ఇస్తామని పచ్చి మోసం చేశారని మండిపడుతున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తారీఖు రోజు కమిషనర్ ఆఫ్ ముట్టడి ఉంది కాబట్టి ఆశా వర్కర్లను 23వ తారీఖు రోజు ఉదయమే అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లలో మహిళలను చూడకుండా అర్ధరాత్రి దాకా పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు వాళ్ళ కష్టంలో ఉంచుకున్నారు, మరి వదిలిపెట్టినారు. ప్రభుత్వము ఆశా వర్కర్లు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందో మాకైతే తెలియదు. కానీ అసెంబ్లీలో ఆశా వర్కర్ల కోసము మరి మాట్లాడడం లేదు, ఆశా వర్కర్లుగా ఒక బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రమాద బీమా కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి ఏది లేకుండా వెట్టి చాకిరీ ప్రభుత్వం మాతో చేపిస్తుంది. నేను అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని మాట ఇచ్చిండు. మరి మాట ఇచ్చిన ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గరికి వస్తుంది కాబట్టి అయినా కానీ మా కోసం ఇంకా మాట్లాడాలి. మరి కమిషనర్ ఆఫ్ ముట్టడిలో ఆశా వర్కర్లను ఎన్నో చిత్రహింసలు పెట్టిరు. మరి చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. మహిళలను చూడకుండా మరి పోలీసులు కూడా కొట్టడం జరిగింది. లేడీ కానిస్టేబుల్ కాకుండా మరి మగవాళ్ళతో కూడా కొట్టడం జరిగించింది. ఎన్నెన్నో పిఎస్సీలకు తరలించి ఆశా వర్కర్లు నానా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నాము. ప్రభుత్వము మా పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు మేము అందరము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.